ఓంకారాన్ని స్త్రీలు పలకవచ్చా అని అంటే పలకకూడదనే చెప్తారు పెద్దలు వాస్తవంగా. కానీ ఇవాళ అన్నీ కూడాను ఏమి మనము తక్కువ అని చెప్పే దీంట్లోనే ఉన్నాం. కానీ అవి ఎందుకంటే వారు ఎంతో ఆలోచించి లోతుగా ఆలోచించి మన ఋషులు వారు విఘ్నులు కాబట్టి వారు ఏర్పాటు చేసింది ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనము చేయాలి స్త్రీలు అని చెప్తారు. ప్రణవాన్ని ఓంకారాన్ని ఆడవాళ్ళు స్త్రీలు ఉచ్చరించకూడదని చెప్తారనమాట. అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే హ్రీం అని చెప్తారు. ఆడవాళ్ళకి ఇచ్చేటటువంటిది ఓంకారాన్ని చెప్పకూడదని చెప్తారు. అంటే అది శివ పంచాక్షరిలోని మనకి ఆడవాళ్ళకు వచ్చేసరికి గౌరీ పంచాక్షరి ఉంటుంది కదండి. ఆడవాళ్ళు కూడాను ఈ గౌరీ పంచాక్షరి ఉంటే సరే అది వేరు విషయం, ఆ మంత్రం ఉంటే. లేని పక్షంలో మరి ఆడవాళ్ళు 2 చేసుకుంటే చాలయ్యా అని చెప్తూ ఉంటారు. ఒకటి లక్ష్మీ అష్టోత్తరం, 2 గౌరీ అష్టోత్తరం. ఈ 2 చేసుకుంటే చాలు. ఎందుకంటే ఎక్కడైతే పురుషుడు పూజిస్తారో ఆ ఇంటికి మొత్తము కూడాను రక్షణ కవచంలాగా ఉంటుంది కాబట్టి ఈ ఆడవాళ్ళు ఇవి చేస్తే సరిపోతుంది.